మన జీవితంలో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఫెయిల్యూర్ కాదు, మన చుట్టూ ఉండే అన్నెసెసరీ నాయిస్. రోజంతా ఫోన్, నోటిఫికేషన్స్, సోషల్ మీడియా, పీపుల్ ఒపీనియన్స్, కంపారిజన్ ఇవి స్లోగా మన మైండ్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. మనం రియలైజ్ అయ్యేలోపే మన మనశ్శాంతిని కోల్పోతాం, ఫోకస్ పోతుంది, మనల్ని మనం కూడా మర్చిపోతాం. చాలామంది బయట నవ్వుతూ కనిపిస్తారు, కానీ లోపల మాత్రం పూర్తిగా టైర్డ్ అయిపోయి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ లైఫ్ కంటే ఇతరుల ఒపీనియన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎవరినో ఇంప్రెస్ చేయడానికి బ్రతుకుతున్నారు, ఎవరిలాగానో కనిపించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ బ్రో, నువ్వు ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. కొంతమంది మనుషులు నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు, కొన్ని హ్యాబిట్స్ నువ్వు వదిలేసుకోవాలి, కొన్ని డిస్ట్రాక్షన్స్కి డోర్ క్లోజ్ చేయాలి. అప్పుడే నీ లైఫ్ చేంజ్ అవుతుంది. కొన్ని రోజులు ఫోన్ పక్కన పెట్టి నిశ్శబ్దంలో ఉండి చూడు, నీ మైండ్ ఎంత పీస్ఫుల్గా మారుతుందో నీకే అర్థమవుతుంది. నేచర్లో వాక్కి వెళ్ళు, ఒంటరిగా కాసేపు కూర్చో, నీతో నువ్వు మాట్లాడుకో. ఎందుకంటే మనిషి బయట ప్రపంచం వల్ల కాదు, తనలో ఉన్న గందరగోళం వల్ల ఎక్కువ అలసిపోతాడు. ఫియర్, ఓవర్ థింకింగ్, వ్యాలిడేషన్ కోసం బతకడం, కంపారిజన్ ఇవన్నీ స్లోగా తగ్గిపోతాయి. ఎప్పుడో తెలుసా? నీపై నువ్వు ఫోకస్ పెట్టినప్పుడు. అప్పుడు నీలో అసలైన వ్యక్తిత్వం బయటపడుతుంది, కామ్గా ఉండే కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎవరిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం అనిపించదు. ఒంటరిగా ఉన్న పీస్ఫుల్గా ఫీల్ అవుతావు. అదే రియల్ గ్రోత్. లైఫ్ పర్ఫెక్ట్ అవ్వదు, కానీ పీస్ఫుల్గా అవుతుంది. రోజు చివరికి ఈ ప్రపంచం ఎంత లౌడ్గా ఉన్నా నీ మైండ్లో సైలెన్స్ ఉంటే చాలు. అప్పుడు నువ్వు నీ బెటర్ వర్జన్గా అవ్వడం మొదలవుతుంది. స్లోగా బట్ పర్మనెంట్గా.